హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనకు ఒక ఇన్పుట్ అవే ఉంది ఇక్కడ విత్ నెంబర్స్ 2 3 5 6 7 8 9. మనం ఏం చేయాలంటే మనం ఓన్లీ ఆడ్ నెంబర్స్ని మనము కన్సోల్ మీద ప్రింట్ చేయాలి యూజింగ్ జావా స్ట్రీమ్స్. ఓకే, సో ఈ స్ట్రీమ్స్ అనేది బేసిక్గా జావా 8 లోపల యాడ్ అయింది. ఆఫ్టర్ దట్ జావా 11, 17, 19, 21, 22, lot of other Java versions లోపల they have included so many beautiful features in స్ట్రీమ్స్ లోపల చాలా ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, సో మనం బేసిక్గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం, దెన్ వి విల్ లర్న్. ఓకేనా, సో మనం దీంట్ లోపల ఆడ్ నెంబర్స్ ఎట్లా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ పర్పస్కి నేను ఏం చేస్తున్నా అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటా ఇక్కడే. ఓకే, లైక్ ఆడ్ నెంబర్స్ ప్రింటింగ్ అని చెప్పి. ఓకే, నేను ఇంటెలిజేలో ఉన్నాను. బేసిక్గా పిఎస్విఎం అని చెప్పి టైప్ చేస్తే నాకు మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ మనము ఒక అవేని క్రియేట్ చేద్దాం, నెంబర్స్ అవే అనుకుందాం. ఓకే, న్యూ ఇంట్ అని చెప్పి తీసుకొనేసి ఇక్కడ 2 5 3, ఓకే 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇట్లా అవే ఉంది అనుకుందాం. మనం ఏం చేద్దామంటే దీనిపైన ఫస్ట్ స్ట్రీమ్స్ అప్లై చేయాలి, రైట్? సో ఎట్లా అప్లై చేస్తాం? అవేస్ డాట్ స్ట్రీమ్, మన అవేని పంపించాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఆడ్ నెంబర్స్ని తీసుకురావాలి కదా, అంటే నేను ఫిల్టర్ అప్లై చేస్తాను. ఓకే, ఇట్లా ఎక్స్ ఇట్లా. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటిది, నేను 2తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ అనేది 1 రావాలి. ఇప్పుడు నేను 4తో డివైడ్ చేసిన అంటే ఏంటిది, 2 2 4 0. అర్థమైంది కదా, 2 3 2 4 8, బట్ 7 అట్లా కాదు కదా, ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా రిమైండర్, అట్లా అది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక అవేలోకి రాసుకోవచ్చు, దాన్ని తర్వాత వాడుకోవచ్చు. నా పర్పస్ ఏంటిది, జస్ట్ ప్రింట్ చేయాలి కదా. సో అవేలోకి వాడుకున్న ఏంటిది నెంబర్స్ కదా, మళ్ళీ నేను ఇటరేట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, దీనిపైన ఫర్ ఈచ్ అప్లై చేస్తా. అంటే ఇదేంటిది, నాకు ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఇది. ఓకే, ఇది నాకు సబ్ అవేని ఇస్తుంది, దీంట్లో నుంచి ఉన్నటువంటి అవే నుంచి నాకు సబ్ అవేని ఇస్తుంది. దానిపైన నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఫర్ ఈచ్ అప్లై చేస్తున్నా. ఏంటిది ఇక్కడ సింపుల్గా దాన్ని సిస్ అవుట్ వెళ్తున్నా, అంటే నేను దాన్ని కన్సోల్ మీదకి రాస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు సింపుల్గా ఇట్లా పెడితే మనకేమైపోతుంది, మనకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, 3 5 7 9 అట్లా. ఓకేనా, హోప్ దిస్ వీడియో is useful for you guys.